ఎస్బీఐ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కానీ వస్తుంది అంటే పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. Yes. నార్మల్ ఐపీఓస్తో కంపేర్ చేసుకుంటే. అవునండి. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రాబోతున్న కొత్త ఐపీఓ ఏంటి అండ్ ఎలా ఉపయోగపడబోతుంది? సో ఈ వార్ వల్ల చాలా రోజుల నుండి ఏ ఐపీఓస్ రావట్లేదు మార్కెట్లోకి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని చెప్పి ఏ కంపెనీస్ కూడా ఐపీఓస్ మార్కెట్లోకి తీసుకురాలేదు. ఎప్పుడైతే కొంచెం వార్ అనేది కంట్రోల్ అయిందో అలానే ఇక్కడ కూడా మార్కెట్స్ కొంచెం పాజిటివ్లోకి రాగానే సో అన్ని కంపెనీస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఎస్బీఐ ఏఎంసి అంటే ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు వస్తున్నారు. సో తర్వాత జియో, ఆ తర్వాత జెప్టో, ఇలా చాలా వరకు ఐపీఓస్ అన్ని కూడా మనకి 2026లో అంటే 6 months అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది 6 months యూ విల్ సీ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ప్రైమరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే మనం ఐపీఓ మార్కెట్ అంటాం, సెకండరీ మార్కెట్ అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎలాగూ స్ట్రగ్లింగ్ అవుతుంది, ఎవరికి కూడా పెద్దగా రిటర్న్స్ రావట్లేదు. సో అందరూ కూడా ఇప్పుడు ఇందులో ఏమైనా మంచి ఆపర్చునిటీ వస్తుందా, మంచి లిస్టింగ్ గెయిన్స్ వస్తున్నాయా, సో అందరూ మా ఇన్వెస్టర్స్ అంటే మా క్లయింట్స్ కూడా చాలా ఎగ్గరగా ఎదురు చూస్తున్నారు. ఓ కొంచెం మనకి బ్రేక్ వస్తుంది, సో లెట్స్ గో విత్ టు ద ప్రైమరీ మార్కెట్, ఐపీఓ మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేసి లిస్టింగ్ గెయిన్స్ తీసుకుందాము అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారండి. సో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామా, ఎప్పుడైతే దాని గురించి వివరాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో ఫైనల్గా ద డేట్స్ హ్యావ్ కమ్ అండి. ఎస్బీఐ వాళ్ళు అయితే వాళ్ళ డేట్స్ని రిలీజ్ చేసేసారు. సో July 13th నుంచి మీకు ఇది ఓపెన్ అవుతుంది. అలానే ప్రైస్ బ్యాండ్ మనం చూసుకున్నట్లయితే 545 to 574 ఈ రేంజ్లో మీకు అవైలబుల్గా ఉండొచ్చు. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మినిమం లాట్ సైజ్ కొనుక్కోవాలండి, 1-2 షేర్స్ కొనుక్కోవడం కుదరదు. సో వీళ్ళు ఏంటంటే మినిమం 15,000 మీరు ఒక్కొక్క లాట్కి మీకు ఉంటుంది. సో అలాగా మనం 2 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని లాట్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో చాలామందికి బాగా యాంగ్షియస్ ఏముంటుంది అంటే అసలు మనకి వస్తాయా రాదా, అలాట్మెంట్ జరుగుతుందా లేదా, ఇది ఒక లాటరీ లాగా అయిపోయిందండి. నవ్ డేస్ ఐపీఓస్ చాలా ఎంతమందో అప్లై చేస్తున్నారు కానీ అందరికీ రావట్లేదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్, అందుకని మ్యాక్సిమం వాళ్ళకి ఎంత అవైలబుల్గా ఉంటే అందరి పేర్ల మీద డిమాట్ ఓపెన్లు చేసేసి అంతా కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్బీఐలోది ఏంటంటే ఇదేమి ఫ్రెష్ ఐపీఓ కాదండి, ఇది ఓఎఫ్ఎస్ అంటారు, ఆఫర్ ఫర్ సేల్.